ప్రేక్షకులకు నమస్కారం. గత వారం మనం ఉద్యోగ జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలన్నా, లేకపోతే చక్కటి చదువు, తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం ఉన్న కొంతమందికి జాతకంలో గ్రహదోషాలున్నప్పుడు ఉద్యోగ జీవితంలో రాణించలేకపోతారని చెప్పుకుంటూ, దానికి సంబంధించినటువంటి జనరల్ రెమెడీ సాధారణ పరిహారాలు అంటే మంచి ఉద్యోగం రావడానికి, ఉద్యోగం నిలబడడానికి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని నేనేం చేస్తానంటే ప్రతి వారం కూడా ఒక్కొక్క రాశి వారు ఉద్యోగ జీవితంలో మరింత మెరుగ్గా రాణించాలంటే ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఒక్కొక్క రాశి వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫీల్డ్‌లో వారు రాణించగలుగుతారు, వీరి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెసెస్ ఏంటి అన్న అంశాలు ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి వారి గురించి వివరిస్తాను. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇది అందరూ కొంత తెలుసుకుంటే జీవితాంతం కూడా అందరి ఉద్యోగస్తులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మేషరాశి ఉద్యోగుల గురించి మనం మాట్లాడుకుందామండి. అంటే ఏంటి? ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తారు? వీరి యొక్క బలం ఏంటి? వీరి యొక్క బలహీనత ఏంటి? ఉద్యోగ జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ గ్రహాలకు సంబంధించిన పూజలు వీరి జీవితాంతం చేసుకోవాలి, ఏ భగవంతుని పూజించాలి తదితర అంశాలు వివరిస్తాను. ఇది మేషరాశి వారు ఉద్యోగస్తులందరికీ కూడా జీవితాంతం కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు. ప్రధానంగా కూడా మేషరాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారు ఏ స్థాయి ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా, సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఇక్కడ ఉద్యోగుల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ప్రధానంగా పై అధికారుల నుండి ఎప్పుడూ కూడా వీరికి ఏదో ఒక రకమైన సమస్య ఎదురవుతూనే ఉంటుంది. వీరు నిజాయితీగా ఎంత కష్టపడి పనిచేసినా, తెలివితేటలు బాగా ఉన్నప్పుడు కూడా పై అధికారులకి వీళ్ళకి ఎప్పుడూ కూడా గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే ముఖ్యంగా కొద్దిగా మేషరాశి వారు తమ యాటిట్యూడ్ని కొంతవరకు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటేనండి మేషరాశి వారు ఉద్యోగ జీవితంలో కానీ ఏ రంగంలో అయినా చక్కగా రాణిస్తారండి. కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సాహసోపేతమైన పనులు చేయడానికి, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. కానీ జ్యోతిష్ శాస్త్రరీత్యా పై అధికారులతో ఎప్పుడూ కూడా వీరికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి ఉద్యోగస్తులు, మన ప్రేక్షకులు పై అధికారులతో గొడవ పడడం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటమే దీన్ని ఎప్పుడూ కూడా ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతున్నా, చేసినా ప్రధానంగా కూడా పై అధికారులకి వివరించే విధానంలో కాస్త సున్నితంగా వివరించే ప్రయత్నం చేయాలి. పై అధికారి పని చెప్పాడు, అది చేస్తే మంచిది కాదు అని వీళ్ళకి తెలుసు అనుకోండి, వారితో కోపంగా మాట్లాడే కన్నా కూడా కాస్త ప్రశాంతంగా, సార్ అలా కాదు, మేడం అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఈ కష్టము నష్టము వస్తుంది, దీనికి మీరు ఓకే అంటారని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కాస్త పరుషంగా మాట్లాడటం వల్ల ఏమైపోతుందంటే పై అధికారులతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. వీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు, ఇక్కడ నేను కాదని చెప్పలా, కానీ ఇక్కడ పై అధికారి యొక్క మెప్పు వీరికి పెద్దగా ఉండదు కాబట్టి అది సంపాదించాలంటే కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం చాలా మంది చెప్పవచ్చు. జనరల్గా చెప్పాలంటే మేషరాశి వారు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే బద్ధకము, అదే పనులు వాయిదా వేసుకోవడం వీరికి ఏమాత్రం కూడా నచ్చదండి. దానివల్ల కూడా జీవితం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లో కూడా పై అధికారులతో గొడవలు తరచుగా వస్తూ ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు సాహసోపేతమైన ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. ఆర్మీ, నేవీ, మిలిటరీ అంటే అటువంటి వాటిలో కూడా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా న్యాయ వృత్తిలో కూడా చక్కగా రాణిస్తారు. సాహసంతో కూడుకున్న పనులు, ఉద్యోగాలు వీరికి బాగా కూడా కలిసి వస్తాయని కూడా రాశుల ప్రకారంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రాశి వారి యొక్క బలహీనత, వీక్నెస్ ఏమిటి అంటే కోపాన్ని నిగ్రహించుకోలేకపోవడం, వ్యతిరేకించే స్వభావం వీరికి అధికంగా ఉండడం. ఈ రెండు కూడా ప్రధానంగా వీరి యొక్క బలహీనతలుగా చెప్పవచ్చండి. కాబట్టి మన ప్రేక్షకులు ఈ వీడియోని చూస్తున్న మేషరాశి వారు ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కోపం ఉంది, అందరి మీద అన్ని వేళలా చూపడం ఎవరికీ మంచిది కాదు. తన కోపమే తన శత్రువు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వ్యతిరేకత అనే ధోరణి ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడం అది కూడా మంచిది కాదు. ఇందాక చెప్పిన కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్ అవ్వచ్చు, కాదని చెప్పలా, కానీ దాన్ని కూడా వ్యతిరేకంగా, కోపంగా వెళ్ళడం కన్నా కూడా కాస్త ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా, సార్ ఇలా చేస్తే బాగుంటుంది, మేడం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. లేదు వారు అలా కాదు, ఇలాగే చేయండి అన్నారు అనుకోండి, మీ ఇష్టం అండి, మీరు చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పి చేయడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి అంటే ప్రధానంగా
కష్టపడి పని చేసేటటువంటిది ప్రధానంగా వీరికి బలమండి. ఎంతటి కష్టాన్ని సరే లెక్క చేసే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా ఏదైనా కూడా ఈ పని ఈ సమయానికి పూర్తి చేయాలి అని చెప్పి అనుకుంటే మేషరాశి వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. కష్టపడి పనిచేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించాలని తపన ఏదైతే ఉందో అది వీరి జీవితంలో వీరిని ఉద్యోగ జీవితంలో మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు చక్కగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఉద్యోగ జీవితంలో సమస్యలు రాకుండా ఉండడం కోసం వీరు సూర్యగ్రహం యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత మంచిది. అదేవిధంగా కుజగ్రహ ఆరాధన చేస్తూ ఉండాలి. అన్నిటికన్నా మించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఒకవేళ మేషరాశి వారు ప్రేక్షకులు ఉద్యోగం చేస్తున్నామండి, ఈ మధ్య కోల్పోయామండి, మళ్ళీ ఉద్యోగం రావాలండి అని చెప్పి కోరుకునేవారు హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఒక శనివారం రోజు కూర్చొని మంచి ఉద్యోగం రావాలని చెప్పి కోరుకుంటూ యథాశక్తిగా పఠించే ప్రయత్నం చేయాలి. అంటే 27 సార్లు కానీ 54 సార్లు కానీ ప్రయత్నించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా గురువారం రోజున కొద్దిగా స్వచ్ఛమైనటువంటి పసుపు కానీ పసుపు కొమ్ములను కానీ అదేవిధంగా కొద్దిగా బియ్యాన్ని 1 కేజీ కానీ 2 కేజీలు కానీ ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి. ఈ విధంగా చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మనం ఇందాక చెప్పిన గ్రహాల యొక్క ఆరాధన నిత్యం చేస్తూ వీరి యొక్క స్ట్రెంగ్త్ని మరింతగా పెంచుకుంటూ వీరి యొక్క వీక్నెస్ని మరింతగా తగ్గించుకుంటే మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది అని జ్యోతిష్శాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఇది అన్ని రంగాల ఉద్యోగస్తులకు కూడా ఇది పనికొస్తుంది. దీన్ని కూడా మన ప్రేక్షకులు గుర్తించుకొని ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు.